ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ఇబ్బందులు, కొన్ని మధుర స్మృతులు, అడ్వెంచర్స్, గిల్లి కజ్జాలు, విహారయాత్రలు, ఎందరో కొత్త మిత్రులు, చేదు అనుభవాలు, మంచి చెడు అన్నిటినీ దాటుకుంటూ పోవడం ఇదే జీవితం. ఏంటి వీడేదో ఏవేవో చెబుతున్నాడు పర్సనల్ ఫొటోస్ చూపిస్తూ అని అనుకుంటున్నారా? కాదండి, ఇవి అందరి జీవితంలోనూ ఉంటాయి. కానీ కొందరు నిరాశతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇలా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలన్నదే నా ప్రయత్నం. ఇప్పుడంతా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా డబ్బు వెనకే పరిగెడుతున్నారు. ఎవరిని కలిసే సమయం లేదు. పండుగలు పబ్బాలు కూడా కలిసి చేసుకోవడం కనుమరుగవుతుంది. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళే తీరికే లేదు. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే సమయం లేదు. ఫ్రెండ్స్, అందులో చిన్ననాటి మిత్రులను కూడా కలిసే ఓపిక లేదు. కనీసం తన గురించి తానే కొంత సమయం గడిపే క్షణాలు కూడా ఉండడం లేదు. మరి ఎందుకు ఈ జీవితం? సంపాదించిన డబ్బు కూడా అనుభవించడానికి మంచి ఆరోగ్యం కూడా లేదు. మరి ఎలా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనం నిజంగా సంతోషంగా ఉంటున్నామా? కనీసం మన ఫ్యామిలీతోనన్నా సరిగా ఉంటున్నామా? పండుగలు పబ్బాలకోనన్నా మన ఫ్యామిలీతో గడుపుతున్నామా? మనం ఎటుపోతున్నాం? ఎందుకు వెళ్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం సాఫీగా జరగాలంటే కొద్ది సమయం మీ గురించి మీరు కేటాయించుకొని అవలోకనం చేసుకోండి. ఈర్ష్యా ద్వేషాలను వదిలి ఒక మంచి వసుదైక కుటుంబం ఏర్పరచుకుందాం. జై హింద్. మన తెలుగు సినిమా శ్రీకారం సినిమా పాటలో చెప్పినట్టుగా అందరూ రావడం గుండెకే సంబరం, కళ్ళలో సంతోషం, పండగే జాగరం, నవ్వుతూ ఉండరా ఓ మనిషి. అంతటా సంబరాలే. విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలో తిరగడానికి, అంతమందినొక్కసారి కలవడానికి చాలవంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదాగా, మనవారితో కలుసుండడం ఒక వరమేరా.